ఎవ్రీడే బాగుండాలి మాకు అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే త్రిబుల్-C, దే హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ త్రిబుల్-C. ఏంటంటే మొదటిది ఏంటంటే కన్సిస్టెంట్ స్లీప్. మనకి నిద్ర అనేది ఎంతసేపు ఉంది, ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం 6 hours మన బ్రెయిన్కి ఒక రిలాక్సేషన్. అది బ్రెయిన్కి మనకు ఆ రిలాక్సేషన్ ఇవ్వకపోతే అది చాలా హైపర్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే మన లోపల కెమికల్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో మినిమం 6 hours చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా ఉందంటే కన్సిస్టెన్సీ ఆఫ్ స్లీప్ లేదు. ఎందుకంటే అలా రీల్స్ చూస్తూ, ఫోన్ చూస్తూ ఎప్పుడు మనకి నిద్ర వస్తుందో వచ్చినట్టు, అది అలాంటి ఒక రిథమ్ తోటి మనము చూస్తూ అలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఐస్ గెట్ స్ట్రెయిన్, బ్రెయిన్ గెట్ స్ట్రెయిన్, ఎగ్జాస్ట్ అయిపోయి దాంట్లో మనం పడుకున్నా మార్నింగ్ లేవాలి అంటే మనకి ఒక ఎగ్జాషన్ ఉంటుందన్నమాట, ఫ్రెష్ ఎనర్జీ ఉండదు. సో అందుకని ఏంటంటే కన్సిస్టెంట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కాన్షియస్ ఈటింగ్, మనం ఏం వేస్తూ ఉన్నాం మన శరీరంలో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఏంటంటే కాన్షియస్ ఈటింగ్లో ఏదైనా ఒక్క ఈటింగ్ హ్యాబిట్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనకి అందరికీ అంత టైం సరిపోకపోవచ్చు, మనం ఎక్కువ వర్క్ చేయాల్సి రావచ్చు, మనకు వర్క్ లోడ్ ఉండొచ్చు. అందువల్ల ఏమవుతుందంటే చాలామంది దీని మీద కాన్షియస్గా ఉండలేకపోతున్నారు. ఏది దొరికితే అది తీసేసుకోవడం, అంతేకాని ఇంక కడుపు నింపేసుకున్నామా మనం ఆ టైంకి, అంతేగాని కాన్షియస్గా తినలేకపోతున్నారు.